దేవునితో సమాధానము కలగాలని, సమాధానం మాత్రమే కాదు దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు తన ఇష్టపూర్వకంగా తన కుమారుని యొక్క సహవాసమునకు మనందరినీ పిలిచాడు. సహవాసము అనంటే మనం చూస్తున్నాం సమాజంలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మరొకరితో సహవాసం కలిగి ఉంటారు. సహవాసం అనే పదానికి చిన్న పెద్ద తేడా ఉండదు, పేద ధనిక అనే తారతమ్యం ఉండదు. మంచివాడు చెడ్డవాడు అనేది కూడా సహవాసమునకు తారతమ్యం ఉండదు. మరి ఇప్పుడు లోక సంబంధమైన సహవాసములు అనేకములు ఉన్నాయి. కానీ దేవునితో ఉండుటకు మనల్ని పిలిచినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనతో పాటు సహవాసం కలిగి ఈ లోకంలో జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి లోకంలో అనేక సహవాసాలు రకరకాలుగా ఉన్నట్లే దేవునితో కూడా ఒక ప్రత్యేకమైన సహవాసం అనే బంధము మనిషికి ఏర్పడుతుంది. ఆ సహవాసం అనే బంధము ఎలా ఏర్పడుతుంది, ఎవరి ద్వారా ఏర్పడుతుంది అనేది మనం పరిశీలించినట్లయితే అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘమునకు తాను మొదటిగా రాస్తున్నటువంటి పత్రికల్లో ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. సహవాసము ఎవరి ద్వారా ఏ విధంగా కలుగుతుందో మనం పరిశీలించినట్లయితే మొదటి అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరు పిలిచారంట సహవాసమునకు? దేవుడు మనల్ని పిలిచాడు. ఎవరితో సహవాసం చేయమని పిలిచాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో మీరందరూ సహవాసం చేయమని పిలిచాడు. అంటే సహవాసమునకు దూరముగా ఉన్నవారు భూమి మీద ఉన్న తన పిల్లలు. దేవునితో సహవాసమును కోల్పోయినటువంటి స్థితి ఏదెను తోటలో మనం ప్రారంభంగా చూస్తాం. ఇప్పుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా తను సహవాసం కలిగి ఉండాలని దేవుడు సంకల్పించి ఏం చేస్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసమునకు మనల్ని పిలిచాడు అని అర్థమైంది. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు యొక్క సహవాసంలోనికి మనం చేరుతున్నాము అని అంటే మొదటిగా క్రీస్తు యేసు ప్రభు అంటే ఏమిటో మనకు తెలియాలి. సహవాసం చేసే ముందు ఏం తెలియాలి మనకి? ఒక వ్యక్తితో మనం సహవాసం చేస్తున్నామంటే చూడంగానే ఎవరు సహవాసం అయిపోరు. పలానా వ్యక్తి మనము వీధుల్లో గాని సమాజంలో గాని మన ఇంటి చుట్ల పట్ల గాని ఎంతో మంది వ్యక్తులను రోజుకి ఎన్నోసార్లు చూస్తాం. కానీ చూసిన ప్రతి వ్యక్తితోటి మనం సహవాసము చేయట్లేదు. ఎంతో మంది వ్యక్తుల గురించి మనం వింటుంటాము, విన్న ప్రతి వ్యక్తితో మనం సహవాసము చేయట్లేదు. మరి సహవాసం చేయాలి అనంటే ఆ వ్యక్తి గురించిన పూర్తి అవగాహన మనకు ఉండాలి. సహవాసంలో అతనితో కొనసాగుతున్నప్పుడు ఆ ఉన్నటువంటి అవగాహన, అభిప్రాయాలు అనేవి ఇంకా మెరుగైన స్థితిలో ముందుకు కొనసాగితే అతనితో సహవాసం అనేది స్థిరపడుతుంది. ఇప్పుడు మన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసమునకు పిలిచిన మన కన్న తండ్రి అయిన దేవుడు నమ్మదగినవాడు. అంటే మనుషులతో సహవాసం చేస్తే నమ్మకములు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ తన కుమారుని యొక్క సహవాసం పిలిచిన దేవుడు మాత్రం నమ్మదగినవాడు. ఆయన చేయి పట్టుకొని విడవనటువంటి వాడు. నీతో అతనికి సహవాసం ఉంటే నిన్ను కాయువాడు, కునకనివాడు, నిద్రించనివాడు, నిరంతరము నీకు ఆశ్రయదుర్గముగా ఉండేటువంటి వాడు, పడిపోయిన స్థితిలో నిన్ను లేవనెత్తువాడు, కన్నీటి సమయంలో నీ కన్నీటిని తుడుచువాడు. ఆయనతో సహవాసము ఉన్నంత ఒక పవిత్రత భూమి మీద ఏ ఒక్క సహవాసంలో మనకు కనపడదు. కాబట్టి నమ్మదగిన వాడు మనల్ని సహవాసములకు పిలిచిన మన తండ్రి అయిన దేవుడు.
మరి ఎలా సహవాసంలోనికి వస్తాము కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలోనికి అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన పూర్తి సమాచారము అనగా సువార్తను మనం వింటామో, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానాలను మనం ఎప్పుడైతే విని క్రీస్తు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం ద్వారా మన పాపములను ఆయన రక్తంతో కడుక్కుంటే అప్పుడు క్రీస్తు ప్రభువుకి మనకి సహవాసం అనేది కుదురుతుంది. ఆ సహవాసము ఎప్పటి వరకు అనంటే, తిరిగి ఆ ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువే తిరిగి రెండో రాకడ వచ్చేంత వరకు, లేదా ఈ లోకయాత్రను మనం ముగించుకొని వెళ్ళేంత వరకు ఆ సహవాసం ఆ విధంగానే కొనసాగుతూ బలపడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసంలోనికి వస్తారో వారు క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉంటారు. క్రీస్తు ప్రభు యొక్క సహవాసములకు పిలిచిన నమ్మదగిన దేవునితో సహవాసం కలిగి ఉంటారు. ఆ బాప్తిసం ద్వారా మనం పొందుకున్నటువంటి ఉచితముగా వరముగా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మతో కూడా సహవాసం కలిగి ఉంటాం. సహవాసం అంటే క్రీస్తు ప్రభు ఒక్కటితో మాత్రమే కాదు. క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగిన వారు తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉంటారు. మన పరిశుద్ధాత్మతో కూడా సహవాసం కలిగి ఉంటారని పరిశుద్ధ లేఖనం మనకి తెలియజేస్తుంది. చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా, అదే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు మరోసారి పత్రిక రాస్తూ ఏమంటున్నాడో చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనము పరిశీలించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండును గాక అని అన్నాడు. ఎవరెవరికి ఏమేమి తోడై ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉంటది, దేవుని ప్రేమ మనకు తోడై ఉంటుంది, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము మనకి తోడై ఉంటుంది. ఎవరికి తోడై ఉంటుందయ్యా అనంటే, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను విని కూర్చోపరు. ఏం చేస్తున్నావు? దులుపుకో, ఓ క్లాత్ తీసుకొని దులుపుకో. క్రీస్తు యేసు ప్రభు యొక్క సహవాసమునకు పిలువబడిన వారు, ఆ సహవాసం కలిగినటువంటి వారు తండ్రితోను కుమారునితోను పరిశుద్ధాత్మతోను సహవాసం కలిగి కొనసాగుతూ ఉంటారు. ఎక్కడ ఆ సహవాసం అంటే సంఘములో చేర్చబడిన వారికి ఆ సహవాసము కలుగుతుంది. కాబట్టి ఇంకా సహవాసం గురించి మరొక మాట చూద్దాము. ఇక మనకు అర్థమైంది, మనకు తండ్రితోను కుమారునితోను పరిశుద్ధాత్మతోను మనకు సహవాసం ఉంటుందన్న సంగతి మనకు అర్థమైంది. ఉదాహరణకు మరొక మాట చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కూడా మనం చూస్తే, మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయించున్నాం. అపోస్తులు అయిన పౌలుగా యోహాను గారు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంట? ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ఎలా తెలుసుకున్నాడు? గుడ్డిగా తెలుసుకోలేదు, గుడ్డిగా నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభును ఎలా తెలుసుకున్నాడో మొదటి వచనం మనం పరిశీలిస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనిగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. అంటే అపోస్తులైన యోహాను గారు విన్నాడు, కన్నాడు, చేతులతో తాకి చూచాడు. ఆ చూచిన దాన్నే మనకు ప్రకటించాడు. ఇప్పుడు అపోస్తులైన యోహాను గారికి ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసము ఉన్నది. ఇప్పుడు అదే సహవాసము యోహాను గారితో ఉండాలి అనంటే, యోహాను గారు చెప్పిన బోధలయందు మనం విశ్వసించాలి. ఎందుకు? ఆయన చూచిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని, చేతులతో తాకిన వాటినే
ఆయన రాసి ఇచ్చాడు కాబట్టి ఆ బోధ యందు ఎవరు నిలుస్తారో వారు అపోస్తులతో కూడా సహవాసం కలిగిన వారై ఉంటారు. అపోస్తులతో సహవాసం కలిగిన వారు ఎవరితో సహవాసం కలిగి ఉంటారంటే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసం కలిగి ఉంటారు. కాబట్టి నేను చూచిన దానిని వినిన దానిని చేతులారా అవనతల్లి చేతులారా తాకి చూచిన దాన్ని నేను మీకు రాస్తున్నాను. కాబట్టి మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు. ఎవరికి సహవాసం కలుగునట్లు? అపోస్తులతో పాటు. నాతో కూడా అనట్లేదు ఇక్కడ, మాతో కూడా అన్నాడు. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు ఏం చేశాడు? మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. అంటే అపోస్తులు తెలియజేసినటువంటి బోధ ఏదైతుందో ఆ బోధలో నిలిచి ఉన్న వారు అపోస్తుల సహవాసం పొందుకుంటారు. అపోస్తుల బోధ యందు నిలిచి ఉంటారు. ఎవరైతే అపోస్తుల యొక్క బోధలో నిలిచి ఉంటారో వారి తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసం కలిగి ఉంటారనేది మనకు అర్థం. అనగా మొట్టమొదట సువార్తను విని సంఘంలోనికి చేర్చబడిన వారికి, అపోస్తుల బోధల్లో నిలవబడిన వారికే ఈ సహవాసం ఉంటుంది. సంఘములో అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో చేర్చబడిన వారికే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సహవాసం అనేది కలుగుతుంది. ఇప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తులైన పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, మరి అనేకటువంటి అపోస్తులు, తోమా గారు కానివ్వండి, ఇతర అపోస్తులు, వీళ్ళందరూ దేవునితో సహవాసం కలిగి ఉంటే మరి దేవునితో వారికి ఉన్నటువంటి సహవాసంలో ఈ రోజు మనము వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏందో, వాళ్ళ జీవన విధానం ఏందో మనకు తెలియకపోతే మనము సహవాసంలోనే ఉన్నామని భ్రమపడుతూ అపవాది యొక్క బంధకంలోనే మగ్గిపోతుంటాం. క్రీస్తు యేసు ప్రభు యొక్క సహవాసంలో మనం ఉన్నాము అన్న భ్రమలో ఈ రోజు అనేక మంది అపవాది యొక్క చెరలోనే ఇంకా మిగిలిపోయి ఉన్నారు. అపవాది యొక్క బంధకాల్లోనే ఉన్నారు. ఎందుకు తెలుసా? ఈ లోక సంబంధమైన వాటి యందు కాకుండా పరలోక సంబంధమైన వాటి యందు మాత్రమే తమ నేత్రములు కలిగి ఉండాల్సినటువంటి క్రైస్తవులు ఈ లోక సంబంధమైన వాటి విషయములపైనే తిరిగి వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, నేత్రములు కానివ్వండి ఉన్నాయంటే వారి నేత్రములు పరలోకం వైపు లేవనట్టే కదా. జీవవాక్యమును గురించిన ఆలోచన కూడా వారికి లేవన్నట్టే కదా. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే ఊర్లలో చిక్కుకొని అందులోనే బ్రతుకుతూ కొంతమంది మనం ఎలా ఉన్నామంటే ఇంకా దేవునితో సహవాసం కలిగి ఉన్నాములే అన్న ఆలోచనతో ఈ భ్రమపరచు ఆత్మ, అపవాదికి ఉన్నటువంటి పేరులో ఏముంది? భ్రమపరచు ఆత్మ, మహాఘట సర్పము, ఆది నుండి వాడు అబద్ధికుడు, నరహంతకుడు, భ్రమపరచు ఆత్మను. ఈ భ్రమపరచు ఆత్మ ఆవరించి ఉంటే వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నామని అనుకుంటారు. కానీ వారు ఇప్పటికీ కూడా అపవాది యొక్క చెరల్లో బంధకంలో మిగిలిపోయి మగ్గిపోతూ ఉంటారు. ఎందుకు అని అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు అపోస్తులైన యోహాను గారు ఏమన్నారు? మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు అని అన్నాడు. మాతో మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మీరు వాటి యందు నిలకడగా ఉంటే తండ్రితోను కుమారునితోను పరిశుద్ధాత్మతోను మీరు సహవాసం కలిగిన వారై ఉంటారని అన్నారు. ఇప్పుడు తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో ఇప్పుడు యోహాను గారు సహవాసం కలిగి ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. మరే అపోస్తులైన పౌలు గారు కూడా మనం చూసినట్టు క్రీస్తు యేసు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీ అందరికి తోడై ఉండదు గాక అంటే ఆయనకు తోడుగా ఉన్నది ఎవరు? పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభు కృప ఉంది, దేవుని యొక్క దయ ఉంది, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఉంది. మరే దేవునితో డైరెక్ట్ గా ఆ రోజు పరిశుద్ధాత్మను బట్టి కనెక్షన్ ఉన్నటువంటి వారు, సంబంధము సహవాసం ఉన్నటువంటి అపోస్తుల యొక్క జీవితం ఎలా ఉందో
మనకు తెలియకపోతే ఈ రోజు మన జీవితంలో మనం కొనసాగుతున్నటువంటి ఈ జీవితాన్ని, అపోస్తుల యొక్క జీవితాన్ని ఒక్కాడ పెట్టి చూస్తే మనం అసలు నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నామా, సహవాసం కలిగి ఉన్నామన్న భ్రమలోనే మనం ఇంకా బ్రతుకుతున్నామా అనేది మనకు అర్థమవుతుంది. అపోస్తులు దేవునితోటి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళ జీవితం ఎలాగుంది? ఈ రోజు మనము కూడా సంఘంలో చేర్చబడినప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును మనం పొందుకొని ఉన్నాము. పరిశుద్ధాత్మతోను, కుమారుడైన క్రీస్తు యేసు ప్రభుతోను, తండ్రి అయిన దేవునితోను మనం సమాధానం కలిగి ఉన్నాము. మరి మన జీవితం కూడా ఎలా ఉందో చూసుకోకపోతే మనము భ్రమలోనే ఉన్నట్ట, లేకపోతే నిజంగా సహవాసం కలిగి ఉన్నట్ట? భ్రమలో ఉన్నట్టు అవుతాం. చూసుకోకపోతే మనం భ్రమలో ఉన్నట్టే. భ్రమపరచు ఆత్మ నిన్ను విడవకుండా, నిన్ను ఎడబాయకుండా, నీకు అంధకారమును కలగజేస్తూ మీ మనోనేత్రములను వెలిగింపకుండా గుడ్డితనము కలిగజేసే ఆత్మ మీ వెంట ఉన్నట్టు అర్థమవుతుంది. మీ వెంటనే కాదు, లేఖనములను సరిగ్గా పరిశోధించి పరిశుద్ధ లేఖనములను మన జీవితమునకు అన్వయించకపోతే మనం అనుకున్నదే భక్తి అయిపోతుంది, మనం అనుకున్నదే విశ్వాసం అయిపోతుంది, మన జీవితమే మాదిరికరంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది అన్న భ్రమలో బ్రతుకుతాం. కాబట్టి మన జీవితము పరిశుద్ధ లేఖనములకు అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలా అనుకూలంగా ఉండి అన్వయపరుచుకుంటేనే పరిశుద్ధ లేఖనములను బట్టి మన జీవితం ఉంటే అప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ రోజు మనం చూద్దాం ప్రియమైన దేవుని వల్ల అపోస్తులు తండ్రితో, కుమారునితో సహవాసం కలిగినటువంటి వారై ఉన్నప్పుడు వారి స్థితి, వారి జీవితము, వారి జీవన మనుగడ ఎలా సాగిందో మనం పరిశీలిద్దాము. మొదటిగా మనం ఇక్కడ పౌలు గారి జీవితం చూద్దాము. పౌలు గారి జీవితం చూసే ముందు అసలు క్రైస్తవ్యంలో ఉండే వారి జీవితం ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం ముందు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో పరుగెత్తదము అన్నది. మన ముందు ఉంచబడినటువంటి పందెంలో మనం పరిగెడదాం అన్నది. మరి విశ్వాసమున కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు కానించి మనం వచ్చేద్దాం. అపోస్తులు తర్వాత వచ్చిన వాళ్ళే కదా, వారి కంటే ముందు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నవాడే కదా. మరి యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమాధానం కలిగి సహవాసం కలిగి ఉన్నవాడే కదా. పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చి పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆయన ఈ లోకంలో పరిచర్య చేసిన వాడే కదా. తండ్రితోను పరిశుద్ధాత్మతోను ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని రాజ్యము సమీపించబోతుంది, మారు మనసు పొందండి అని చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మనం ఒకసారి ధ్యానించుకుంటే ఈ రోజు మన జీవితం ఎలా ఉందో మనం పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోనికి చేర్చబడే వారి పరిస్థితి ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతారు. కానీ అసలు ఆ రాజ్యాన్ని కట్టినటువంటి వారు, ఆ రాజ్యమును స్థాపించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ రాజ్య వారసులుగా క్రీస్తును వెంబడించే వారిగా ఈ లోకంలో జీవిస్తే వారు అసలు ఈ లోకంలో ఎలాంటి జీవితం కలిగి ఉంటారో యేసుక్రీస్తే చెప్పినప్పుడు ఇంకెవరో చెప్తే వినాల్సిన అవసరం మనకి లేదు. అనేక చోట్ల ఎలాంటి బోధలు అనంటే, నీ వారు నిన్ను నిందిస్తున్నారు, నీ వారు నిన్ను అవమానపరుస్తున్నారు, నీకు లేమి కలిగి ఉన్నప్పుడు ఎవ్వరు నీకు ఆహారం పెట్టట్లే, నీ కన్నీళ్లు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కారుతున్నాయి. కానీ గుర్తుపెట్టుకో, ఒకానొక దినాన నీ కన్నీళ్లు దేవుడు దూరబోతున్నాడు. మనుషులందరూ నిన్ను లెక్క చేయట్లేదు, బంధువులు ఎవరు నీ దగ్గరికి రానివ్వట్లేదు, లేమితోటి కరువుతోటి పేదరికంతో మగిపోతున్నావు. దేవుడు నిన్ను త్వరగా దర్శించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి అన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరంలో ఆత్మ సంబంధమైన వాక్యం వినిపించాల్సినటువంటి సేవకుడు తిరిగి మరలా ఎక్కడికి తీసుకెళ్తుండు? బంధువులు అంటాడు, స్నేహితులు అంటాడు, నిందలు అంటాడు, అవమానాలు అంటాడు, ఆకలి అంటాడు, తప్పులు అంటాడు, ఆస్తులు అంటాడు, పేదరికం అంటాడు. ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనవా? పరలోక రాజ్యములోనికి చేర్చబడిన వాడు లోక సంబంధమైన బోధిస్తే ఆ కన్నీళ్లను బట్టి, ఆ దుఃఖమును బట్టి, ఆ పేదరికాన్ని బట్టి
వారి వింటున్నటువంటి విశ్వాసుల యొక్క హృదయాలు లోకపరంగా ఉంటాయా, పరలోకపరంగా ఉంటాయా? లోకపరంగానే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కానీ నిన్ను నిందించిన వారి మధ్యనే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు అని అంటాడు ఆయన. ఇప్పుడు ఆ వాక్యం విన్నోళ్ళకేంది, వాళ్ళని ఎప్పుడు అనగొడతాడా దేవుడు, ఎప్పుడు అనగొడతాడా అని ఆలోచిస్తారు కదా. వాళ్ళు ఎప్పుడు నలిగిపోతారో అప్పుడు వాళ్ళని సంగతి చూడాలి, అది కల్లారా చూడాలి. ఏం నాటుతున్నట్టు సేవకుడు లోకపరమైన ఆత్మీయ వాక్యమును పెట్టుకుని ద్వేషమును, విషమును, విరుద్ధ భావములను నాటుతున్నాడు కదా. సహోదర ప్రేమ ఎక్కడ కనబడుతుంది అందులో? అసలు తన రాజ్య సంబంధులకు ఈ లోకంలో ఏముంటుందో తెలియదు. అట్లాంటి అజ్ఞానులు బోధ చేస్తున్నప్పుడు వారి అజ్ఞాన బోధ వింటున్నటువంటి విశ్వాసులు కూడా అదే అజ్ఞానంలో ఉండక ఏముంటారు చెప్పండి? గుడ్డివాడు అంట మరో గుడ్డివాడికి దారి చూపితే ఏమైతుందంట? ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారు. లోక సంబంధమైన పరిశుద్ధ లేఖనములను చేత పట్టుకున్నావు, ఈ లోకంలో నుండి వేరు చేయబడినావు, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు నిన్ను చేశాడు. ఇప్పుడు నువ్వు రాజ్యానికి సంబంధించినటువంటి బోధ చేయాలి, కానీ మరలా నువ్వు లోక సంబంధానికి సంబంధించిన బోధ, ఇంట్లో కుటుంబాలకు సంబంధించిన బోధ, ఇంట్లో బంధువులకు సంబంధించిన బోధ, ఇంట్లో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన బోధ, ఇంట్లో అనారోగ్య సంబంధించిన బోధ, వీటన్నిటి బట్టి దేవుడిని నువ్వు ప్రార్థించాలంటే వాడు దేవుని మహిమార్థమై ప్రార్థిస్తాడా? వీడికి ఉన్నటువంటి లోపములను బట్టి ప్రార్థిస్తాడా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు ఇంకా ఎగిరి ఇంకా పెరిగి, అయ్యా నేను కరువుతో ఉన్నాను, నిందలతో ఉన్నాను, అవమానాలతో ఉన్నాను, పేదరికంలోనే ఉన్నాను, నేను బంధువుల మధ్య ఎన్నికలేని వాడిగా ఉన్నాను, నన్ను నిలబెట్టు తండ్రి, నన్ను అభిషేకించని ఇంకా రకరకాలుగా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన రీతిగా వాళ్ళు ప్రార్థిస్తున్నారా? అందుకే పౌలు గారు మంచి మాట అంటారు, మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం మీరు దేవుని అడుగుచున్నారు కనుక అవి దేవుడు వాటి అన్నిటికీ మీకు అనుగ్రహించారు. మీరు మీ భోగేచ్ఛముల నిమిత్తం మీరు అడుగుచున్నారు. భోగేచ్ఛముల నిమిత్తం మనం అడిగితే అది తండ్రి మనకి ఇవ్వడు. నా కొడుకు ఇప్పుడు బైక్ కొనిచ్చినా సంతోషంగా తీసుకుంటాడు, అవుతాడా? ఇంకా సూపర్ సైకిల్ మంచిది కొనిచ్చినా తీసుకుంటాడు. ఎందుకు? వాడికి భోగేచ్ఛం అంటారు దాన్ని. కానీ వాని అర్హతకి, వాని శక్తికి, వాని ఏజ్కి అది సెట్ అవుతుందా? వాడు అడిగినా పోనిచ్చే సామర్థ్యత నాలో ఉన్నా నేను వానికి. అదే మనము కూడా భోగేచ్ఛల నిమిత్తం అడిగితే తండ్రి ఇచ్చే సామర్థ్యవంతుడే, కానీ అది ఇవ్వడు. కానీ లోకంలో ఉన్న బోధ లోకం వైపే చూపిస్తుంది తప్ప పరలోకం వైపు చూపించే బోధ మనకు కనబడదు. అసలు క్రీస్తులోనికి చేర్చబడిన వారు, క్రీస్తు రాజ్య నివాసులుగా చేర్చబడినటువంటి వారు, పిలువబడిన వారు ఎలాంటి జీవితం కలిగి ఉంటారో వారి కొరకు కన్నీళ్లను విడిచి మోకరించి తన రక్తము చెమటగా మారే అంతగా ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభుని అడిగితే చెప్తారు క్రైస్తవ జీవితం ఏందని. లోకస్తులను అడిగితే చెప్పరు, ఇయ్యే చెప్తారు. అత్త కోడళ్ళు అంటాడు, పేదరికం అంటాడు, డబ్బు అంటాడు, చందాలు అంటాడు, ఇయ్యే అంటాడు. అసలు క్రైస్తవ జీవితం అంటే ఏమిటో, సంఘంలో చేర్చబడిన వారు మొదటి నుండి అంతవరకు తనకు కలగబోయే ఎదురయ్యబోయే పరిస్థితులు ఏమిటో ఆ సంఘాన్ని నిలబెట్టినటువంటి స్థాపించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు చెబితే వినాలే తప్ప ఇంకా ఎవ్వరు చెప్పినా అది అబద్ధం, అది అశాశ్వతం, నిన్ను పరలోకానికి అడుగు కూడా పెట్టనీయటువంటి బోధ, దొంగ బోధ, అబద్ధికుల వేషధారణ, వెలుగు దూత సంబంధమైన వేషం వేసుకొని వచ్చి గొర్రెల మధ్య తొడేళ్లు ప్రవేశించినట్లు వారు ప్రవేశించి మందను చెరుపు బోధ అది. కానీ ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడో ఒకసారి లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనం మనం పరిశీలించినట్లయితే, లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనం, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి 17వ అధ్యాయము 14వ వచనం నుంచి, అదేనా? వెళ్ళి శుద్ధుల ఎదురు వాళ్ళు ఒకటి తన 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. వారికి 13 నుంచి చూద్దాం.
ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఇక శిలువ మరణానికి వెళ్ళిపోయే ముందు చేస్తున్నటువంటి ప్రార్థన, పరలోకమందున్న తండ్రికి చేస్తున్న ప్రార్థన ఏందో తెలుసా? ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను అని అన్నాడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చున్నాను, నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను అని వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నేను నీ కాడికి వస్తున్నానయ్యా. నీ కాడికి వచ్చే ముందు ఈ 3.5 సంవత్సరములు నీ వాక్యమును వారికి ఇచ్చాను. నేను ఈ లోక సంబంధిని కానట్టు ఇప్పుడు ఎవరైతే నా వాక్యమును పొందుకున్నారో, నేను ఇచ్చిన వాక్యమును చేతబట్టారో వారు కూడా ఈ లోక సంబంధులు కారు అని అంది. ఇంకా నీకేంది లోక సంబంధమైన ప్రార్థనలు, లోక సంబంధమైన బోధలు? ఇంకేంటి? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆ వాక్యం పొందనంత వరకు అపోస్తులు కూడా అపోస్తులు కాదు, వారు లోక సంబంధులే. ఎప్పుడైతే దేవుని వాక్యం చేతబట్టారో ఇప్పుడు వారు లోక సంబంధులు కారు అనుంది. ఇప్పుడు లోక సంబంధులు కారు కనుక లోకం ఏం చేస్తుంది? ఇక వారిని ద్వేషిస్తుంది. ఇంకా నీకు ఉండేదేంటి? ద్వేషం అనేదే కదా యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. దేవుడు నీ కన్నీళ్ళు తీరబోతున్నాడు, నీ ఆకలి దప్పులు తీరబోతున్నాడు, నీ కష్టం తీరబోతున్నాడు. ఇదే బోధ? ఇది కాదా మనకు టీవీ సెల్లు పెట్టినా, టీవీ పెట్టినా, ఎవడు వాట్సాప్ స్టేటస్ పెట్టినా ఇయే కాదా లోక సంబంధమైన ఆశల వైపు చూపిస్తూ దేవుడి వైపు నడవమంటే ఎట్లా నడుస్తారు? నువ్వంతా లోక సంబంధమైన బోధ చేయి, చివరికి దేవుని చూపి. అసలు నువ్వు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తున్నావో ఆయన వారి లోక సంబంధాలు గారు, లోకం వారిని ద్వేషిస్తున్నానన్న. మరి ఇప్పుడు ఎవరు మాటినా? యేసుక్రీస్తు మాటినానా? ఆ అయ్యగార్ల మాటినానా? ఎవడన్నా చెప్తాడా? ఇదే ఎవడికి లేవు కష్టాలు, కన్నీళ్లు. నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే అసలు కన్నీళ్లు పెట్టని దినం లేదు తెలుసా ఈ లోకంలో. ఈ లోకంలో జీవించినంత కాలం చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఆయన జీవితమే కన్నీలమయం అయిపోతే ఇప్పుడు నీకు ఆ కన్నీళ్లు ఎలా కనపడుతున్నాయి? 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువే మన అందరి విశ్వాసమునకు కర్త. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నంత కాలము కన్నీళ్లతోనూ మహావేదనతోనూ రోదనతో కన్నీళ్లతో గడిపాడంట. నీకు ఆయన కంటే ఎక్కువ కన్నీళ్లు ఉన్నాయా? ఆయన కంటే ఎక్కువ రోదన ఉందా? కన్నీళ్లు వేరు, రోదన వేరు. రోదన అంటే ఏం చెప్పండి? రోదన అంటే మహాధ్వనితో గుండెలు బాదుకొని ఏడవడం. ఆ రోదన దేవుడికి ఉంది, ప్రభు అయిన నీ రక్షకుడైన యేసుక్రీస్తుకుంది. నీకేదో రోదన చూపి నాకు. మహారోదనతోటి, మామూలు రోదన కాదు, మహారోదనతోటి కన్నీళ్లతోటి ఆయన జీవితాన్ని గడిపాడు శరీరధారిగా ఉన్నంత కాలము. ఇప్పుడు ఆయన వాక్యము అపోస్తులకు వచ్చింది. అపోస్తులకు వచ్చిన కానించి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు నీ వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను, ఇప్పటి నుంచి వారు కూడా ఈ లోక సంబంధులు కారు కనుక లోకం ఏం చేస్తుంది? వారిని ద్వేషిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జీవించినంత కాలం ద్వేషించబడ్డా, మహిమ పొందబడ్డా? ఆయనను మహిమపరిచింది ఒక్కడే, పరలోకమందున్న తండ్రి. అవునా? ఆయన పర్వతం మీదికి తీసుకెళ్ళినప్పుడు, రూపాంతరం పొందినప్పుడు ఆకాశం తెరవబడి ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని అన్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆకాశం తెరవబడ్డది. పరలోకమందున్న తండ్రి మాత్రమే అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఆ నాటి నుండి ఆయన సువార్త ప్రకటిస్తే, సమాజ మందిరంలోనికి మొట్టమొదటిగా వెళ్లి సువార్తను ప్రకటించినప్పుడు ఆయన కొండపేట నుంచి తల క్రిందులుగా పడద్రోసి ఆయన చంపాలని అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు.
ద్వేషించబడ్డాడా? చెప్పిన వాక్యాన్ని బట్టి విసర్జించబడ్డాడా యేసుక్రీస్తు ప్రభు? విసర్జించబడ్డం కాదు, అసలు ఏకంగా ఆయన చెప్పిన మాటలు బట్టి చంపాలనుకున్నాడు. మరో చోట ఆయన బోధ చేస్తుంటే రాళ్లతో కట్టి చంపజూచినారు. అప్పుడు ఆయన సమయం ఇంకా రాలేదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఏం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వారు రాళ్లతో కొట్టి నన్ను చంపజూస్తున్నారు. మరి దేవుడు మాత్రమే సంతోషించాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. మరి ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు జీవితం పట్ల తండ్రి ఆనందించాడు. మరి నీ జీవితం పట్ల నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనందిస్తున్నాడన్న సంగతి ఏనాడన్నా పరిశీలించావా? ఆయనకు మహిమకరంగా ఉందా? లోకం మెచ్చుకునే విధంగా ఉందా? లోకం మెచ్చుకునే విధంగా ఉంటే ఆయనకు మహిమకరంగా ఉండవు. ఆయనకు మహిమకరంగా ఉంటే లోకం మెచ్చుకునే విధంగా నీ జీవితము ఉండదని నిన్నంటే కదా, నిన్న ఆదివారమే చూసాం మనం. మరి ఇప్పుడు నీ జీవితం ఎవరికి మహిమకరంగా ఉండాలి? నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమకరంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, నీ వాక్యం వారికి ఇచ్చి నానిక వారు లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. తర్వాత నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు. ఏమంటున్నాడు? ఇప్పుడు లోకం వారిని ద్వేషిస్తుంది కదయ్యా, ఈ ద్వేషిస్తున్నటువంటి లోకంలో వీళ్ళు ఉండలేరు, అపోస్తులు ఉండలేరు కనుక వీరిని తీసుకొని పో అని కూడా నేను వారి కొరకు ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నారు. అంటే మనల్ని ద్వేషిస్తున్నటువంటి లోకంలో నుండి మనల్ని తీసుకొని పోమని మనం ప్రార్థించాలా? దుష్టుని నుండి కాపాడమని, ఎదిరించడానికి శక్తినిమ్మని మనం ప్రార్థించాలా? కాపాడమని, ఎదిరించుటకు శక్తినిమ్మని ప్రార్థించాలి. అది యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. మరో మాట 17వ వచనం, మళ్ళా 16వ వచనం చూడండి, చదవండి. మనుషులు దొరికింది. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. భలే ఉన్నారు అసలు మీరు. నేను లోక సంబంధిని కానట్టు వారును కూడా లోక సంబంధులు కారు. అంటే అపోస్తలులు ఇప్పుడు ఎవరి సంబంధులు? క్రీస్తు సంబంధులు. అవునా? క్రీస్తు సంబంధులు కాబట్టి ఇప్పుడు వారు లోక సంబంధులు కాదు. క్రీస్తు ప్రభు ఎవరి సంబంధి? దేవుని సంబంధి కాబట్టి లోక సంబంధి కాదు. క్రీస్తు ప్రభు దేవుని సంబంధి, లోక సంబంధి కాదు కాబట్టి ఆయనను సిలువకు అప్పగించారు. రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. కొండపేట నుండి తలకిందులుగా అతన్ని పడదోసి చంపాలనుకున్నారు. ఎన్నో విధాలుగా ఆయనని చిత్రవదలు పెట్టారు. ఎందుకు? ఆయన లోక సంబంధి కాదు. ఇప్పుడు అపోస్తులు కూడా వీరు లోక సంబంధులు కాదు కనుక లోకం వీరిని ద్వేషిస్తుంది అని అన్నాడు. ఎందుకు ద్వేషిస్తుంది? మొన్నటి దాకా బాగానే ఉన్నారు కదా లోకంతో, అంటే లోకం నుంచి వేరు చేయబడ్డారు. అందుకే పేతురు అన్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు కాబట్టి. ఇప్పుడు చీకటి వెలుగుని ద్వేషిస్తుందా? ద్వేషించదా? చీకటి వెలుగు కలిసి ఉంటాయా? ఇప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు కనుక ఇప్పుడు మిమ్మల్ని లోకము ద్వేషిస్తుంది. ఒకతను సావాసం కలిగిన వాడు తన సావాసికులతోటి తిరిగాడు, తాగాడు, మంచిగా వారితో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాడు. ఆ చీకటి బ్రతుకొద్దనుకొని దేవుని యొక్క వెలుగులోనికి, సంఘంలోనికి చేర్చబడ్డాడు. ఇప్పుడు మొన్నటి దాకా అతను ప్రేమించిన అతని స్నేహితులకు ఇప్పుడు ఇతను ఎలా కనబడతాడు? శత్రు. ఎందుకు? మనతో పాటు రాడు, మనతో పాటు కలిసి తిరగడు, తాగమన్న కాడ తాగడు, కూర్చోవన్న కాడ కూర్చోడు, మనకు అన్ని విధాలుగా విరోధంగానే కనబడతాడు. ఎందుకు? అతని ప్రవర్తన మారిపోయింది, లోకంలో నుండి వేరు చేయబడ్డాడు. ఇప్పుడు అదే లోకంలో ఉన్నవారు అతన్ని ఏం చేస్తారు? ఇంతకాలము ప్రేమించినటువంటి లోకం ఇప్పుడు అతన్ని ద్వేషిస్తుంది. అపోస్తుల పరిస్థితి అదే. యేసుక్రీస్తును వెంబడించినంత వరకు వారు లోకంలో బ్రతికినారు. యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత ఆయన వాక్యం ఎప్పుడైతే వారికి అందించాడో అప్పుడు లోకంలో నుంచి వేరు చేయబడ్డారు, వారు ద్వేషించబడ్డారు. అది దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే. దేవునితో సహవాసం అంటే అది.
అంతేగాని దేవునితో సహవాసం చేస్తే కష్టాలు పోయాయి, కన్నీళ్ళు పోయాయి, మంచి పేరు సంపాదించుకుండు, మంచి డబ్బు సంపాదించుకుండు, 4 ఇల్లులు కట్టిండు, 4 అంతస్తులు కట్టిండు, ఆయనకేం తక్కువ, దేవుడు బాగా ఆశీర్వదించిండు. లోక సంబంధమైనవి ఇవి. ఇలాంటి బోధ చేస్తే అది పరలోక సంబంధమైన బోధ కాదు, జ్ఞాపకం చేసుకో. అది పరలోక సంబంధమైన బోధ కాదు. అసలు సంఘాన్ని స్థాపించిన అతనే అంటున్నాడు, వీరు లోక సంబంధులు కాదు కనుక లోకం వీరిని ద్వేషించును. మరి ఇప్పుడు లోకాన్ని అంతా నేను పొగిడితే ఏమన్నట్టు? జనులందరూ మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నది వాక్యం. జనులందరూ మిమ్మల్ని పొగిడినప్పుడు ఏమైతుందంట? మీకు శ్రమ సంభవిస్తుంది. కాబట్టి మనకి ఎవ్వరి మెప్పు మనకు అవసరం లేదు. క్రీస్తును వెంబడిస్తున్నామా, నిందలను అవమానాలను పడడానికి సిద్ధంగా ఉండు. అలా లేనప్పుడు నువ్వు క్రీస్తును వెంబడించే అర్హత నీకు. అపోస్తులు అన్నారు, మాకు తండ్రితోను కుమారునితోను పరిశుద్ధాత్మతో సహవాసం ఉంది, మీరు కూడా మాతో సహవాసం కలుగునట్లు మేము ఈ వాక్యం మీకు రాస్తున్నాం అని అన్నారు. మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అపోస్తులు లోకంతో ద్వేషించబడ్డారు, మేము చూచిన దాన్ని విన్న దాన్ని మనం తెలుసుకొని మనము అపోస్తులతో సహవాసం కలిగిన వారమైతే మనము కూడా లోకంతో ద్వేషించబడతాం కదా. 20వ వచనం చూడండి, అదే సువార్త. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. నాయందు నీవున్నావు తండ్రి, నీ యందు నేనున్నాను నాయన, మన యందు వీరు కూడా ఏకమై ఉండాలని ఈ అపోస్తుల కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదయ్యా. ఎవరైతే ఈ అపోస్తుల యొక్క బోధ వింటారో వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నారనంటే, ఇదిగో నా చేతుల్లో ఉంది అపోస్తుల యొక్క బోధ. ఈ అపోస్తుల యొక్క బోధను బట్టి నేను క్రీస్తునందు ఏకమై ఉన్నాను, అపోస్తులతో సహవాసం కలిగి ఉన్నాను, తండ్రితో ఏకమై ఉన్నాను, పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాను. ఇప్పుడు నాకు కలిగేది ఏమిటి? శ్రమ. ఎందుకు? నేను లోకంలో నుండి వేరు చేయబడ్డాను. ఎలా వేరు చేయబడ్డాను? నేను వాక్యమును పొందుకున్నాను కనుక, అపోస్తుల ద్వారా నేను వాక్యమును పొందుకున్నాను కనుక ఇక లోకము నన్ను ద్వేషిస్తుంది. ఇంకెక్కడిది? నేను ఎప్పుడు కరుగున పడతానా, ఎప్పుడు నిందలు పడతానా, ఎప్పుడు ఇక ఏదో ఒక బలహీనతతో దొరుకుతానా అని నా కొరకు కాచుకొని చూసే కళ్ళు ఎన్నో ఉన్నాయి. లేవటారా? ఎందుకు అనంటే నేను లోకంలో నుండి వేరు చేయబడ్డాను. నేను ఉన్నా లేకపోయినా నా గురించి చెడ్డగా మాట్లాడటము, చెడ్డగా ప్రచారం చేయడము, ఈ సత్యవాక్యమును ఇక్కడికి వచ్చి వినకుండా అనేకుల మనసులో హృదయాలను తిప్పివేయడం. మరి ఎక్కడికి పోదాం అంటే అక్కడికి పోదాం, వాక్యం భలే చెప్తాడు. అక్కడ వాక్యం వింటే నీలో లేనిపోని శక్తి వస్తుంది, నీలో ఒక ధైర్యం వస్తుంది. ఏ నాటికైనా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, ఎత్తుతాడు. ఏడేయడానికి ఎత్తుతాడు అంట, ఎత్తుతాడు. ఏమెత్తాలి? నేను ఆడికి పోతే ఇయే లోక సంబంధమైనయే. నిందలు అంటాడు, అవమానాలు అంటాడు, నువ్వు భరించంటాడు, నీ కన్నీళ్ళు అంటాడు, అయ్యి అంటాడు. కానీ దేవుని నమ్ముకున్న వారందరినీ లోకము ద్వేషిస్తుందన్న సంగతి చెబుతాడా? దేవుని నమ్మినటువంటి పౌలు గారి జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం పట్టండి ప్రియమైన దేవుని వాళ్ళారా. తిమోతికి రాస్తూ అపోస్తులైన పౌలు తన గురించి తానేం చెబుతున్నాడో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం పరిశీలిస్తే, పూర్వము యేసుక్రీస్తు వాక్యమును అందుకోలేనప్పుడు, పౌలు గారు యేసుక్రీస్తులోనికి రానప్పుడు, వాక్యము తెలవనప్పుడు పౌలు గారి జీవితం ఎలా ఉందో తెలుసా? దూషకుడను, హింసకుడు, హానికరుడు,
పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వం హింసకుడంట, దూషకుడంట, హానికరుడంట. అంటే నెంబర్ 1 టెర్రర్. పౌలు గారి పేరు చెప్తేనే ఊర్లు గడగడలాడిపోతాయి. సౌలు వస్తున్నాడు మన ఊరికి అని అంటే ఎవరి ప్రాణాలు కాళ్ళు కలిసిపోతాయో తెలియదు. పెద్దలయా, చిన్నలయా, పిన్నలయా కూడా తెలియదు. సౌలు వస్తున్నాడా అని ఊరు మొత్తం ఖాళీ చేసినట్టుగా ఎవరి ఇళ్లలో వాళ్ళు చూసుకుంటారు. పౌలైతే ఇంటింటా జొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయినట. నువ్వు తలుపేసుకుంటే తర్వాత తీయండి సార్ మేము ఇట్లా వచ్చామని అన్నాడు. ఇంటింటా జొచ్చి అనంటే బలవంతంగా తలుపులు పళ్ళగొట్టైనా సరే బయటికి ఈడ్చుకొని వచ్చి వాళ్ళు చెరసాల వేస్తారు, లేదంటే చంపేస్తారు. అలాంటి పౌలు గారి జీవితం యేసుక్రీస్తు ప్రభు ఆయన లోనికి రాకముందు ఎలా ఉంది? పూర్వము హింసకుడుగా ఉంది, దూషకుడుగా ఉంది, హానికరుడుగా ఉంది. అలాంటి నన్ను తన పరిచర్య కొరకు నియమించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎలా ఉన్నాడినా కృతజ్ఞుడై ఉన్నాడు. అప్పట్లో టెర్రర్ గా ఉన్నటువంటి పౌలు గారు ఇప్పుడు సాధువుగా, మృదువుగా క్రీస్తును పోలి నడుచుకుంటున్న కానించి ఇప్పుడు ఆయన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించినట్లయితే చూద్దాము. తిమోతికి రాస్తూ 2వ పత్రికల్లో ఎలా ఉందో చూద్దాము. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ. ఇప్పుడు చూడండి పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందాల్సిందే. ఎందుకు? ఇది వరకు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుతున్న స్త్రీలను, పురుషులను నేను హింసించాను, చంపాను కాబట్టి ఇప్పుడు నేను కూడా అదే జీవితంలోనికి వచ్చాను కాబట్టి అనుభవపూర్వకంగా అటు హింసించిన వాడును, ఇప్పుడు ఈనాడు ఈ దినమున నేను హింసింపబడుతున్నటువంటి వాడు. క్రీస్తులోనికి రాకముందు హింసించిన వాడును, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత హింసింపబడుతున్నటువంటి వాడు. కాబట్టి ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు ఎవరైతే సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తున్నారో వారు ఈ లోకంలో పొందుకునేది ఏమిటంట? హింస. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించబడువారు హింస పొందుదురు అని ఉంది. మరి ఆడుందా నీకు సుఖం ఈ లోకంలో? చర్చికి పోతే మనశ్శాంతి కూడా అయ్యగారు చెప్పే మాటలు, ఈ బుడుబుక్కలోడు చెప్పిన మాటలే కదా అయ్యి. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు అంటారుగా ఊర్లో ఏమంటే తిరుగుతాడు టోపీ వేసుకొని కర్ర పట్టుకొని, సీఎం నన్ను పిలిచిండు, పిఎం నన్ను పిలిచిండు, నీ పెళ్లికి అంత వేసినా ఇంత వేసినా 10 ఆటలు కోసినా అంటాడు. ఇంటికి వచ్చి 10 రూపాయలు తీసుకొని పోతాడు. తోట రామన్న ఏదో అంటారు, తుపాకీ రాముడు తుపాకీ రామన్న మాటలు చెప్తుంటుంది. ఆడ నిజమైన బోధ ఆడింది చెప్పండి. ఇప్పుడు లోక సంబంధమైన వాటిని చూపిస్తూ అనేకులను దేవుడి వాక్యం వినడానికి వచ్చి పరలోకాన్ని చూపి, నువ్వు పొందుతున్న హింసలు బట్టి, నువ్వు పొందుతున్న నిందలు బట్టి, నువ్వు పొందుతున్న ఆకలి దప్పులు బట్టి, కరువును బట్టి నువ్వు పరలోకాన్ని చూపి, రేపు నీకు ఇవ్వబోయే మహిమ లోకానికి నువ్వు పాత్రుడు అని ఎంకరేజ్ చేయి. అంతేగాని మరలా లోక సంబంధంలో ఉన్న సుఖభోగాల వైపు నువ్వు చూపిస్తే ఇప్పుడు దేవుని వాక్యం ఎలా అవుతుంది? పౌలు కంటే గొప్పోడా? నీకు వాక్యం చెప్తున్న వాడు లోకంలో ఎవరైనా సరే. కానీ పౌలు గారు ఏమంటున్నారు? ఈ లోకంలో యేసుక్రీస్తు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వాడు హింస పొందుతున్నాడు అని అన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమన్నాడు? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారికి ఈ లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించినోనే కదా హింసించేది. ద్వేషించినట్టుగా ఉంటే బాగుండు. ద్వేషించినోడు అంతటితో ఆగడు కదా, హింసించాలని చూస్తాడు. కాబట్టి యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతికేవాడు ఈ లోకంలో ఏం పొందుకుంటాడా అంటే పేరు పొందుకోడు, ఘనత పొందుకోడు, మర్యాద పొందుకోడు, ఇంకా ఏ లోక సంబంధమైన పొందుకోడు, కానీ ద్వేషం పొందుకుంటాడు, హింస పొందుకుంటాడు. ఎవరితో సహవాసం కలిగి ఉంటే? యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉన్న వాళ్ళకి. ఈ రోజు క్రీస్తు సంఘంలోనికి వచ్చిన మనం ఇంకా లోకంలోనే ప్రాకులాడుతున్నాం అని అంటే నిజంగా అర్థం చేసుకొని మనం క్రీస్తు యేసు ప్రభుతో సహవాసం లేని వారమే.
దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఇంకా సుఖభోగాల వైపు, కష్టాల వైపు, ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం ఆలోచన కలిగి ఉన్నామంటే బాగా గుర్తు పెట్టుకోండి, మనం పరలోక సంబంధంలో కాదు, క్రీస్తు సంబంధంలో కానట్టే. ఎందుకు? నీ జీవితంలో హింస లేదు, నీ జీవితంలో శ్రమలు లేవు, నీ జీవితంలో ఫలాలు లేవు. అంతకు ముందు వణికిచ్చినటువంటి పౌలు గారు ఇప్పుడేమంటున్నాడు అనంటే, ఒకసారి చూడండి ఆయన జీవితం ఎలా ఉందో. తిమోతికి రాసిన ముందు క్రీస్తు యేసు అసలు కష్టాలు ఉంటాయో లేదో ఒకసారి క్రీస్తు మాటల్లో కూడా చూద్దాం. మత్తయి సువార్త 5:11. మత్తయి సువార్త 5:11 ఎలా ఉంటది ఒకసారి చూద్దాము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు, మీ మీద నిజంగా కాదు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులా అధన్యులా? ఇప్పుడు ఎవరన్నా ధన్యతగా భావిస్తారా? నిన్ను నిందించి హింసించి నీ మీద అబద్ధముగా నిందలు వేసి చెడ్డ మాటలు పలికేటప్పుడల్లా ఆ పలుకబడుతున్నటువంటి మాటలు విన్న వ్యక్తి ధన్యుడిగా భావిస్తాడా, లేదంటే కృంగిపోతాడా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, మీరు ధన్యులు. ఎందుకు? పరలోకమందు మీ ఫలము, సంతోషించి ఆనందించే పరలోకమందు ఫలము అధికమగును. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నిందింపబడిన వారిని, దూషింపబడిన వారిని, చెడ్డ మాటలెల్లా అబద్ధముగా వారి మీద పలకబడినటువంటి వారిని ధన్యులు అన్నాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యనే ఆయన లేపుతానలే, ఈ లోకంలోనే వారిని హెచ్చిస్తానులే. ఇక్కడ నిందింపబడిన వారు, దూషించబడిన వారు, అబద్ధముగా నిందలు వేయబడిన వారికి పరలోకాన్ని చూపించిండు, కానీ ఈ లోకాన్ని చూపించిన వల్ల. ఈ రోజు మీరు వాక్యం పెట్టుకొని ఏంటండి, కొంతమంది పెద్ద పెద్ద బోధకులు వస్తారు కదా, వాళ్ళు పరలోకాన్ని చూపిస్తారా మళ్ళా ఈ లోకాన్ని చూపిస్తారా? చూడండి బాగా, పరలోకాన్ని చూపిస్తారా? మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనే ఇదిగో నిన్ను నిందించిన వారు ఉన్నారు, వాళ్ళ ముందు దేవుడు నిన్ను తలెత్తాడు, నీ తల దించుకునేలా చేశాడు. దేవుడు తైలాభిషేకం నీ నెత్తి మీద వచ్చి తలెత్తుకునేలా చేస్తాడు అని అంటే, ఇప్పుడు ఈమె ఆలోచనలు కానీ ఇతని ఆలోచనలు కానీ లోకంలో మనుషుల మీదనే ఉంటది కదా. వాళ్ళని ఎప్పుడు అనగొడతానా, ఎప్పుడు నడగొడతానా, వాళ్ళని నేను చూడాలి అని అన్నట్టుకుంటుందా ఉంటుందా? కానీ ఈ రోజు బోధకులు అదే బోధ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు నిందించబడ్డా, హింసించబడ్డా, చెడ్డ మాటలు నీ మీద పలకబడినా నువ్వు ధన్యుడు. ఎందుకు? మళ్ళా వాళ్ళ ముందే నేను హెచ్చించాడు, పరలోకంలో హెచ్చిస్తాను అంటున్నాడు. పరలోకమందు నీ ఫలం అధికం అవుతుందని అన్నాడు. భూలోకమందా? మరి ఇప్పుడు చెప్పే బోధలన్నీ భూలోక సంబంధమైనవి కావా? ఎగేసుకొని పోతారు వందల మంది, వేల మంది ఇలాంటి అబద్ధ బోధకులు. ఇప్పుడు రమ్మనండి, అలా బోధ చేసేటోడు ఎవడైనా టీవీ ప్రచారికుడు నా ముందరకు రమ్మనండి, నాకు ఫోన్ చేయమనండి. పోనీ దమ్ముంటే, వాని కాడ వాక్యం ఉంటే. యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది ఇదంతా. నిందింపబడుతున్న వారికి, శోధింపబడుతున్న వారికి, అబద్ధముగా వారి మీద చెడ్డ మాటలు పలుకుతున్న వారికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని చూపించిండా, పరలోకాన్ని చూపించిండా? నువ్వు సత్యాంత వరకు నువ్వు పడాల్సిందే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు హింస పొందుతురు. నీకు హింసలు లేవు, నిందలు లేవు, అవమానాలు లేవు అంటే నువ్వు క్రైస్తవుడు కాదు, గుర్తుపెట్టుకో. అందుకే ఒక భక్తుడు మంచి పాట రాశాడు. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే, క్రైస్తవుడై నందుకు బాధని తెలిసి బాధను భావించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు, యేసు కలువారిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు.
పరదేశిలో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. దేవుని నమ్మి హింసలు పొందారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపంలతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు, దేవునికై ప్రాణాలిచ్చారు, చావైతేనే లాభం అన్నారు, బహు క్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో. పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో. పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. చూడండి, ఇట్లా రాసినోడు నిజమైన భక్తుడు. ఇలా రాసినోడు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది BOA. నిజంగా క్రైస్తవ జీవితం ఆ పాట చెప్పి ఆ మాట చెప్పి క్రైస్తవులుగా మార్చడం నిజంగా సేవకుడు అయితే, సంఘాన్ని బలపరచు నిజంగా సేవకుడు అయితే, నీ కాడికి వచ్చేవాడు నీవు ఇచ్చే నూనె ప్యాకెట్లు, ఆ ప్రార్థన ప్రేరాయలని ఖర్చిపులని వాటి కొరకు వచ్చేటోలే. హింసింపబడ్డానికి, క్రీస్తు నిమిత్తం బాధింపబడ్డానికి వచ్చే సంఖ్య ఎంతో చెప్పాను. ఇది క్రైస్తవ జీవితం. అలా ఉన్న వాళ్ళు అపోస్తులు రంపములతో కోయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, బహు క్రోధంగా హింసించారు. ఎందుకు? వారు లోకములో నుండి వేరు చేయబడిన వారు, వారు వాక్యం ఎరిగిన వారు కనుక, లోకంలో నుండి వేరు చేయబడిన వారు కనుక లోకం వారిని ద్వేషిస్తుంది. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు ఈ లోకంలో హింసింపబడతారు. ఎవరికన్నా తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళ ఈ వాక్యం ఇలా? ఎప్పుడు ఆదివారం పోతే నీ కష్టాల కొరకే, నీ కన్నీళ్ళ కొరకే, వారమంతా నీ బ్రతుకు కొరకే, నీ అప్పుల కొరకే, లోక బతుకున్నంత కాలం వారి మీద ద్వేషం, వీడి మీద ద్వేషం, వాని మీద పగ, వీని మీద పగే. ఎప్పుడు దేవుని అడగడమే. అసలు నీ ఉద్దేశం ఏందయ్యా? నన్ను నీ సేవకుడుగా మార్చుకున్నావు, నీ సేవకురాలుగా మార్చుకున్నావు, నీ పని చేయడానికి నా కర్తవ్యం నాకు బోధించయ్యా అని ఏనాడన్నా నీ బ్రతుకులో దేవుని రాజ్యంలోనికి చేర్చబడి ఇంతకాలం వరకు ఒక్క దినమైన ప్రార్థించావా ఆయన కొరకు? నీ కొరకే కదా. పడుకొని ప్రార్థన చేసినా నీ కొరకే, లేచి ప్రార్థన చేసినా నీ కొరకే, పగలైనా రాత్రైనా మధ్యాహ్నమైనా ఎప్పుడు నీ కొరకే. ఆయన పని కొరకు నువ్వేనాడన్నా ప్రార్థన చేశావు? అపోస్తులు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నారు, హింసలు పొంది మరణించారు. వారి మరణం అంతవరకు కూడా, చచ్చే అంతవరకు కూడా వారికి లోకంలో నిందలు, హింసలు, అవమానాలు. మరణం ఎలా? హతసాక్షుల మరణం, సాధారణ మరణం కాదు. అపోస్తులైన పౌలు తల నరికిండు. అపోస్తులైన పౌలు పేతురుది తల కిందులుగా సిలువ వేసి ఎండకు అలాగే పెట్టిరు. మరో భక్తుడిది ఒక తోలు తీసుకొచ్చి అందులో పెట్టి చుట్టి ఎండకేసారు. తోలు ముడుచుకొని పోయి ఆ కొద్ది ఎండకి ముడుచుకొని పోతుంది ఆ దగ్గరికి, అతని ఎముకలు ఇరిగి చనిపోయిన వాడు ఉన్నారు. కాగుతున్న వేడి వేడి మసులుతున్న నూనెలో బాణాల్లో వేయబడిన వాడు మన యోహాను గారు, మన పత్రిక రాసినటువంటి యోహాను. యాడుంది? యూదా గారు అంతకంటే కఠినంగా శిక్షించబడు. కాలుతున్న మంటల్లో కాకుండా ఆ సెగకే చనిపోయే విధంగా దగ్గరికి పెట్టి చంపబడిన వారు కొంతమంది. రంపములతో కోశారు వాళ్ళని, బ్రతుకున్న మనిషి. వాళ్ళ కష్టాల ముందు, వాళ్ళ పరిచర్య ముందు, వాళ్ళ సేవ ముందు ఒకసారి ఆలోచించుకున్నారా? మనం ఆలోచించుకున్నాం పాటు. నీ కన్నీళ్ళు ఏ పాటియో, నీ కష్టం ఏ పాటిదో, వీటిని బట్టి నాకే వస్తున్నాయి శ్రమలు, నాకే వస్తున్నాయి బాధలు. ఇక నిన్ను చూసి గర్వపడినట్టే దేవుడు.
దేవునికి మహిమకరంగా లేనప్పుడు ఇంకెందుకు సహవాసం ఉందనుకుంటున్నాం మనం దేవునితోటి? సహవాసం లేదు. ఈ జీవితం కనుక మనకు లేకపోతే సహవాసం లేదు. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క అయ్యగారిని ఎందుకు వెంబడిస్తారో తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్వలాభమే అయ్యగారిని వెంబడించడంలో. స్వలాభం లేకుండా ఎవరు ఏ మందిరానికి పోరు, అయ్యగారితో ఏ పని లేకుండా అయ్యగారి దగ్గర వాక్యం వినరు. అయ్యగారితో ఏదో ఒకటి ఒరిగితేనే మనం అయ్యగారి కాడికి పోతాం, అయ్యగారి కాడ కూర్చుంటాం. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలును వెంటాడిన తిమోతి ఏ విధంగా అపోస్తులు వెంటాడు ఒకసారి చూద్దాం. పడండి ప్రేమైన దేవుని వాళ్ళ ఒకసారి చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రికల్లోనే 3వ అధ్యాయం 10 నుంచి చూడండి. 3వ అధ్యాయం 10. అపోస్తులైన పౌలు అంటున్నాడు తిమోతిని, తిమోతి నువ్వు నా వెంట వస్తున్నావు కదా, నాతో పాటు సేవలో పరిచర్యలో పాల్గొంటున్నావు కదా, ఏమి చూసి నువ్వు పాల్గొంటున్నావో నాకు తెలుసయ్యా. నా కానించి అప్పు అడిగితే ఇస్తాడానో, పిలవంగానే ఊరికొస్తాడానో, ఇంకేదో ఎలగ పెడతాడానో కాదు, దేనికి నువ్వు నన్ను వెంటాడుతున్నావు అని పౌలు గారి సాక్ష్యం ఇస్తుండు తిమోతికి. చూడండి 10వ వచనము. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇవన్నీ ఆయన గుణాలను చూశాడు. అంతేకాకుండా ఇంకేంది, అంతియొకయ, ఈకొనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకొని వాడవై నన్ను వెంబడించితివి. ఎవరన్నా ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడు, జైళ్ళల్లో ఉన్నాడు అంటే వారితో సహవాసం చేస్తారా? లుస్త్రా నుండి, అంతియొకయ నుండి ఈకొనియా, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగిన హింసలను చూసి నువ్వు నన్ను వెంబడించావు. నాకు కలిగినటువంటి ఉపద్రవాలను చూసి నువ్వు నన్ను వెంబడించావు. వాటిని తెలుసుకొని ఇన్ని కష్టాలు పడుతుందా, ఇన్ని ఉపద్రవాలు ఎదుర్కొంటుందా, ఇన్ని నిందలు, అవమానాలు, ప్రాణాంతకమైన సంగతులను సేవలో ఎదుర్కొంటుందా పౌలు గారు అని అప్పుడు ఈయన వెంటాట మొదలుపెట్టింది. మరి మనోళ్ళు ఎట్ట వెంటాడతారు? సేవకుని వెంటాడమానండి. విశ్వాసులు అయితే, నిజంగా నువ్వు దేవుని పట్ల విశ్వాసం అయితే, నువ్వు క్రీస్తు శాఖ సభ్యుడు అయితే, ఆయన రాజ్యం కొరకు పోరాడేవాడు అయితే, ఇప్పుడు సేవకుడు హింసల్లో, నిందల్లో, ఉపద్రవాల్లో ఉంటుండగా నువ్వు ఆయన్ని అదే విధంగా వెంటాడు చూద్దాం. అది నీ విశ్వాసం. తిమోతికి ఉంది ఆ విశ్వాసం. ఈ రోజు అయ్యగారిని వెంటాడాలంటే ఏదో ఒకటి ఉంటేనే వెంటాడతాం. అయ్యగారితో ఏదన్నా మనకు ఒరిగితేనే, లేకపోతే మనం రాము, మనం పోము. అవసరమే లేదు. లేరా ఈ చర్చిలో మనకు ఆడ ఈయనే ఉందా వాక్యం? యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది. ఈడ దొరికిన వాక్యం ఇంకెక్కడ దొరకదు. మిర్యాలగూడ సరౌండింగ్ పట్టణం. ఎందుకు? ఇక్కడ వాక్యము నిష్పక్షపాతంగా బోధింపబడుతుంది, ఉన్నది ఉన్నట్టుగా బోధింపబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అపోస్తులైన పౌలు గారితో తిమోతికి సహవాసం ఉంది కదా, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు అని అన్నాడు. దేవునితో సహవాసం. ఇప్పుడు తిమోతికి అపోస్తులుడు, సేవకుడైన సువార్తికుడైన అపోస్తులతో సహవాసం ఉందంటే, తిమోతికి ఇప్పుడు ఎవరితో సహవాసం ఉన్నట్టు? యేసుక్రీస్తు ప్రభుతోటి, పరిశుద్ధాత్మతోటి, తండ్రి అయిన దేవునితో కూడా సహవాసం ఉంది. ఎందుకు? ఆ పౌలు గారిని వెంబడిస్తున్నటువంటి వాడు, పౌలు గారి సేవల్లో, పరిచర్యలో సహకారంగా ఉన్నవాడు, ఆయన కష్టాలు, నష్టాలు, ఉపద్రవాలు, ఆయన యొక్క ప్రాణ సంఘటనలు అన్ని చూసి పౌలు గారిని విడవకుండా వెంటాడిన వాడు, ఆయన అక్కర్ల అవసరతలు తీర్చుకుంటూ మరీ వెంటాడిన వాడు. ఇప్పుడు ఆ సేవకుడు యొక్క అక్కర్ల అవసరతలు తీర్చే విశ్వాసులు ఉన్నారా? మన అక్కర్లు, మన అవసరతలు తీర్చే సేవకులు మొదలైనరా? విశ్వాసులు మొదలైనరా? ఇవాళ రేపు విశ్వాసులు మన అక్కర్లు, మన అవసరతలు తీర్చే విశ్వాసులే మొదలైన. కానీ సేవకుడికి అక్కర్లేంది, అవసరతలు లేంది, ఆయన పరిచర్యలో నేను కూడా పాలు పొందాలని వెంటాడే విశ్వాసులు ఎక్కడ మనకు కనబడడం లేదు. ఏది మరి సహవాసం దేవునితోటి? ఇలాంటి సహవాసము దేవుడితోటి ఉంటే అది సరైన సహవాసము కాదు. పౌలు గారు ఎక్కడ ఉన్నా కష్టాలతో, నష్టాలతో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎన్ని సువార్త ప్రయాణాలు, ఎన్ని కఠినమైన ప్రయాణాలు చేశాడో మనందరికి తెలుసు. వాటిల్లో వెనక ఎవరున్నారో తెలుసా? తిమోతి లాంటి వారు ఉన్నారు, తీతు లాంటి ఉన్నారు, ఫిలిప్పీ సంఘం లాంటి వారు ఉన్నారు. కాబట్టి వారు ధన్యులు. ఎందుకు ధన్యులో తెలుసా?
పౌలు గారి మాటల్లోనే చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున బాధించుట యందును దాని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. సేవకుడు అయిన పౌలు గారి హృదయంలో ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు ఎందుకు హృదయంలో ఉన్నారు? ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు పౌలు గారి హృదయాన్ని ఎలా దోచుకున్నారంటే ఆయన బంధకముల యందును సువార్త పక్షమున బాధించుట యందును దాన్ని స్థిరపరచుట యందును వారందరూ ఈ సువార్తలో పాలువారై ఉన్నారు. కాబట్టి పౌలు గారు వారికి సేవ చేశాడా? సహకారంగా ఉన్నాడా? వాళ్ళు పౌలు గారికి సహకారంగా ఉన్నారా? పౌలు గారికే సంఘం సహకారంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సంఘం ఎక్కడుంది? ఫిలిప్పీలో లేదు, పౌలు గారి హృదయంలో ఉంది అని అంటున్నాడు పౌలు గారు. మరి మనం ఇలాంటి విశ్వాసులుంటే సంఘం అభివృద్ధి చెందదు. సంఘం తర్వాత అసలు నువ్వుకే అభివృద్ధి ఉండదు. దేవుని దగ్గర నీ పేరు కూడా ఉండదు. గుర్తుపెట్టు. ఎందుకు? సహవాసం లేదు. నాతో నీకు సహవాసం కావాలి అని అంటే ముందు నువ్వు నా ఎంట తిరగాలి, నా మనసు ఏందో తెలుసుకోవాలి, నీ మనసు ఏందో నా తెలుసుకోవాలి. ఇద్దరం కలిసి ఒక పని కూరుకొని దానికి చేసే పనిలో ఒకరినొకరు సహకరించుకుంటే సహవాసం ఉంటది. కష్టాలు వచ్చినప్పుడు దాచుకొని సమృద్ధిగా ఉన్నప్పుడు తలకాయ బయట పెడితే సహవాసం పెట్టుకుంటే అర్థం కాదు అవతల వ్యక్తికి. ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ అక్కర కొద్ది వస్తున్నారో ఏ అవసరం కొద్ది వస్తున్నారో సేవకుడికి తెలవదా? పౌలు గారి హృదయాన్ని దోచుకున్నటువంటి ఫిలిప్పీ సంఘం ఎందుకు దోచుకుందో తెలుసా? నా బంధకములలో మీరు నాకు తోడుగా ఉన్నారు. జైల్లో పడ్డాడు కదా, ఎక్కడనో రోమాలో ఉన్నాడు. ఈడ కాదు ఆడు కాదు, నదులు దాటుకుంటా 7 రోజుల ప్రయాణం పోవాలి. రోమాలో ఉన్నటువంటి పౌలు గారిని మనం పోయి ఏం చేస్తాం అని అనుకోలేదట. వాళ్ళు సహకారం ఇచ్చి ఒక మనిషినిచ్చి ఆడికి పంపించేదట, ఎఫ్ఎఫ్రా అని. పౌలు గారి యొక్క అక్కర్ల అవసరాలు తీర్చడానికి జైలుకే పంపించారు. మన వాళ్ళు కనబడకపోతే ఇక కనబడినట్టే. ఏదన్నా మంచుకుంటే మన అవసరాలు ఏమైనా తీరుస్తాడు అన్నట్టుగానే. పౌలు గారి హృదయంలో సంఘం ఎందుకు అంత స్థానం సంపాదించుకుందంటే వారు నా బంధకముల యందును నా సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట. సువార్త పక్షమున ఆయన ఎక్కడికెక్కడికో పోతాడు, సువార్తను అక్కడ వాదిస్తాడు, కొంతమంది ఎదుర్కొంటాడు, అక్కడ సువార్తను స్థిరపరుస్తాడు. నేను సువార్త ప్రకటించినా అది మీ ద్వారానే, సువార్తను అక్కడ స్థిరపరిచి సంఘాన్ని స్థాపించినా అది మీ ద్వారానే. కాబట్టి మీరు ఇప్పుడు ఫిలిప్పీలో కాదు, నా హృదయంలో ఉన్నారు అని అంటున్నారు. అలాంటి వారిని గురించి ఏమంటున్నాడు? ఈ కృపలో మీరు నాతో పాలివారి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరి గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరిని నేను ఎంతగా అపేక్షించి కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. నేను మీ విషయంలో ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దానికి నేను చెప్పని అవసరం లేదు, దేవుడే దానికి సాక్షి అని అంటున్నాను. ఈ రోజు సువార్త కూడా అలా అనగలుగుతారా? మీరు నా సువార్త పరిచర్యల్లో నా సహకారంలో ఎంతగా ఉన్నారో దేవుడిని నాకు సాక్షాత్ నేను చెప్పగలుగుతానా? నీ ఎవరి గురించి ఎందుకు నేను చెప్పగలుగుతాను? అసలు ఎలా సహవాసం కలిగి ఉంటా? ప్రేమ దేవుని సంఘంలో ఉన్నాము, అందరం ఒక శరీర సంబంధమైన అవయవాలుగా ఉన్నాము. దేవుని సేవల్లో ఉన్నవాడిని సహకరించకుండా ప్రోత్సహించకుండా ఆయన ఏం తిప్పలు పడుతుండే ఏందో నా వంతుగా ఆ సేవల్లో నా వంతు బాగా ఉండాలన్న ఆలోచన లేనివాడు ఎలా? ఎప్పుడు నీ కష్టమే, నీ దిగులే, నీ గురించే సత్య ఇబ్బందులకు పోయేంత దాకా నీ గురించే. ఇంకేం సహవాసం దేవునితో? నీకు దేవునితో సహవాసం కలిగిన వారు ఈ లోకంలో ఏం పడతారంట? హింస పొందుతారు. ఈ లోకంలో ఏం పొందుకుంటారు? ద్వేషింపబడతారు. యేసుక్రీస్తు ప్రభువే ద్వేషించబడ్డాడు. ఆయన చివరిగా సిలువెక్కబోయే ముందు వారు లోకంలో నుంచి వేరు చేయబడ్డారు కనుక లోకం వారిని ద్వేషిస్తుందయ్యా అని అన్నాడు. పౌలు గారు అప్పటిదాకా పౌలు గారు లోకంలో ఆయనకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సంఘంలోనికి క్రీస్తు చేత పట్టబడిన కానించి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు హింస పొందుతాడు. పొందాడా లేదా? నా బంధకంలో యందు అని అన్నాడు. నేను పొందిన ఉపద్రవాల యందు తిమోతి నువ్వు నన్ను విడవకుండా నన్ను వెంటాడినావు అని అన్నాడు. ఎక్కడైనా ఆయన సుఖంగా ఉన్నట్టు రాసిన పత్రిక
నా కష్టంలోను, నా కన్నిటిలోను, నా ఉపద్రవంలోను నీవు నన్ను తెలుసుకొని మరీ వెంబడించావని అన్నాడు. ఇక్కడ ఫిలిప్పి సంఘము, మీరు నా బంధకముల యందును నేను సువార్త పక్షంలో బాధించుట ఎందుకు. సువార్త పక్షం బాధించడం అంటే ఏందో తెలుసా? నేను ఏదన్నా ఒక ప్రాంతానికి పోయి ఒక నలుగురికి సువార్త చెప్తున్నాను, అందులో ఎవడో ఒకడు పుల్లేస్తాడు. ఊకవే యా నుంచో మతం తీసుకొని వచ్చి చెప్తున్నావు అది కాదు. ఇప్పుడు నాకు వాదన జరుగుతుందా జరగదా? అది వాదన జరుగుతుంది. ఇప్పుడు ఆ వాదించే విషయంలో కూడా సంఘం అతనికి తోడుగా ఉందంట. ఆ యొక్క నలుగురిలో ఒకడు పోయినా మిగతా ముగ్గురన్నా ఇందులో సంఘంలో చేర్చబడతారు. లేదంటే ఇద్దరు పోయినా ఇంకో ఇద్దరన్నా చేర్చబడతారు. అక్కడ సంఘాన్ని స్థిరపరిచే విషయంలో మీరు నాతో ఉన్నారు. నేను చెప్పుకోగలుగుతానా? ఇంకెవరన్నా సేవకుడు, క్రీస్తు సంఘ సేవకుడు ఇలా చెప్పుకోగలుగుతాడా? సంఘం మాదిరి అంటే ఇదే సావాసం, దేవునితో సావాసం అంటే. అంతేగాని ఆదివారం వచ్చినాం పోయినాం, అందులో ఉన్నది ఏదో చేసినాం, రూపాయో 10 రూపాయలు సావాసం కాదు. నామకార్థం. అది నీ తృప్తి కొరకు, నీ ఆనందం కొరకు. అది స్వేచ్ఛ ఆరాధన అనబడుతుంది, కానీ దేవుడు కోరుకునే ఆరాధన అనబడదు. ఎందుకు? దేవుడు కోరుకునే ఆరాధన అపోస్తులు చేశారు. ఎప్పుడు? ఎలా? ఇందాక మనం పాడిన పాట, రంపములతో కోయబడ్డారు, చెరసాల్లో ఉన్నారు, ప్రాణాలు ఇచ్చారు. మనం సందయ్యడానికి, సహకరించడానికి కూడా మన చేత కాదు, ఇంకా ప్రాణాలు ఇస్తాము. అలా ఉంటే దేవుడితో సహవాసం మనకుండదని మనం గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళు. కాబట్టి ఫిలిప్పీలో ఉన్న సంఘము అతనికి పాలివారై ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు 8-9 వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నాను, మీ అందరి ఎడల ఎంత అపేక్ష కలిగి ఉన్నాను, అది నేను మీకు చెప్పిన అర్థం కాదు, దానికి దేవుడే సాక్షి అని అంటున్నాడు. అంటే సంఘాన్ని పౌలు గారు కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. అంతగా ప్రేమిస్తున్నప్పుడు దేవుడే దానికి సాక్షి అని అంటున్నాడు. మనకుందా ఆ గుర్తింపు, ఆ సాక్ష్యము? దేవుడి ఎదుట మనకుందా? ఎందుకు మరి విశ్వాసం మనది? ఫలింపని చెట్టు వేరున ఏం నాటబడిందంట? అందుకే మంచి పాట, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుట నీకు న్యాయమా, ఫలింపకుంటే యజమాని సహనానితో పరాచకమాడినట్టే, యజమాని సహనంతో చెలగాటమాడినట్టే నువ్వు ఫలించకుండా ఉంటే. యజమానికి కోపం వస్తే ఇది ఫలించని చెట్టు అనుకుంటే దీనివల్ల సారమంతా వ్యర్థమైపోతుందంటే ఏం చేస్తారు? ఆ తోట యజమాని గొడ్డలి పెట్టి నరికేస్తారు. కాబట్టి ఫలింపని ప్రతి చెట్టు వేరిన ఏం నాటబడి ఉంది అని వాక్యం చెబుతుంది? గొడ్డలి. సంఘం ఫలించాలి, సేవ ఫలించాలి, సువార్త విస్తరించబడాలి. అది ఒక వ్యక్తి అయినా సేవకుడు అనుకుంటే కుదరదు, సంఘం అంతా అనుకోవాలి. అప్పుడు ఆ సంఘము దేవుడి దృష్టిలో ఫలించబడిన సంఘం. ఇదంతా తోటనే. ఈ తోటలో ఒక్కొక్కరం ఒక్కొక్క వృక్షము, ప్రతి ఒక్కరం ఫలాలుగా ఫలించకపోతే ఏ ఒక్క తోటలో, ఈ తోటలో ఏ ఒక్క చెట్టు ఫలించదో ఆ చెట్టుని ఆయన నరికేస్తాడు. డౌట్ లేదు. తోట మీద ఆయనకు అన్ని అధికారం. ఆయన సహనాన్ని పరీక్షించే పని మనము చేయకూడదు. కాబట్టి మనం మంచి ఆ ఫిలిప్పీలో చేసిన వారు ఎందుకు పౌలు హృదయాన్ని దోచుకున్నారు, పౌలు హృదయంలో ఉన్నారు, ఎందుకు మిమ్మల్ని చూడాలి, మీ విషయంలో నేను అంత అపేక్ష కలిగి ఉన్నాను, అందుకు దేవుడే నాకు సాక్ష్యాన్ని ఎందుకు అన్నాడు తెలుసా? చూడండి 4వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే ఎలా అంటున్నాడో, 14-15 వచనం. అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది, నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నారు, అది మంచి పని. సంఘమా, ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘమా, మీరు చేస్తున్న మంచి పని ఏదో తెలుసా?
నా శ్రమలలో మీరు కూడా పాలు పొందుతున్నారు. నా బంధకముల యందును, నా ఉపద్రవముల యందును, నేను సువార్త పక్షమును బాధించుట యందును, దాన్ని స్థిరపరచుట యందును, నా కన్నీటి యందును, నా సువార్త ప్రయాణముల యందును, నా ఆకలి దప్పుల యందును, మీరు అన్నిటిలో మీరు నాతో కూడా పాలు పంచుకున్నారు. అది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి, నేను సువార్తను ఎప్పుడైతే బోధించను ఆరంభించానో, మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలు వారు కాలేదని మీకే తెలియను. ఇచ్చే విషయంలో గాని పుచ్చుకునే విషయంలో గాని అసలు మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు మీలా సహకరించలేదని అసలు మీకే తెలుసు. అంత గొప్పగా సహకరించారు. మీరు చేస్తున్నది మంచి పని, అంతవరకు వీటిని కొనసాగించానని చెప్పి నిన్న వారం చూశాం. మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు మీ చివరి వరకు దీనిని కొనసాగించవాలని రూఢిగా నమ్ముచున్నారని అన్నారు. ఈ సక్రియ ఆరంభమైంది, కానీ చివరి వరకు కొనసాగించడం అని చెప్పేసి దెసలోనికైలకు పత్రిక రాస్తాడు. ఇప్పుడు ఫిలిప్పీ సంఘం ఎందుకయ్యా ఆయన హృదయంలో ఉందనంటే, నేను సువార్త పక్షమున బాధించుటే అందునో దాన్ని బోధించుటే అందునో మీరు నాతో పాలివారన్నారు గనక నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపని ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారు నాకు పాలివారు కాలేదని మీకే తెలియను. 17వ వచనం కూడా చూసినట్లయితే, ఏలైనగా దశలోనికల్లో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి, నేను ఇక్కడ కాదు దశలోనికై ప్రాంతరానికి వెళ్ళినా కూడా మాటి మాటికి నా అవసరాన్ని తీర్చడానికి మీరు సహకారమును పంపిస్తూనే ఉన్నారు. ఆయన ఈడ లేడుగా, నెల అయిందిగా పోయి 6 నెలలు అయిందిగా ఆడనే సేవ చేస్తుండగా అని అనుకోలే. నేను ఫిలిప్పీని వదిలిపెట్టి దశలోనిక ప్రాంతంలోనికి వెళ్ళినా కూడా మాటి మాటికి మీరు ఏం చేస్తున్నారంట, నా అవసరాలన్నీ మీరు తీర్చడానికి సహాయము. ఇప్పుడు చెప్పండి, సేవకుని అవసరాలు తీర్చడానికి సంఘం ముందుకొచ్చింది. ఇప్పుడు సంఘం నా అవసరాలు తీర్చడానికి సేవకుడు ఊరికి రావాలి. వీలైతుందా? అది దేవునితో సహవాసం కలిగినట్టు కాదు, సంఘంతో సహవాసము కలిగినట్టు కాదని మనకు అర్థమవుతుంది. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటం లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. మిమ్మల్ని పొగిడితే మీరు ఎక్కువ ఇస్తారని కాదు. ఏమంటున్నారు పౌలు? నేను ఈవిని ఆపేక్షించి ఇలా చెప్పట్లేదు. అంటే మీ కానించి ఇప్పుడు ఏదో 10,000 పంపిస్తున్నారు, ఇంకో 1,000 2,000 పంపిస్తానని ఈవిని ఆపేక్షించి నేను మీ గురించి పొగడతా రాయట్లేదు. నేను ఇంత నిర్మమాటంగా రాస్తున్నాడు చూడండి పౌలు గారు. నేను ఆ ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటం లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించు మీరు కష్టపడుతున్నారు, సహకరిస్తున్నారు, నా సేవల్లో పాలు పొందుతున్నారు. మీ లెక్కకు మీరు కష్టానికి విస్తారంగా ఇంకా ఫలములు రావాలని అపేక్షిస్తూ కోరుకుంటూ నేను మీకు చెబుతున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అలా చేస్తే, అలా ఫిలిప్పీలో ఉన్న సంఘం యొక్క మాదిరిని మనం కలిగి ఉంటే సేవకుడి యొక్క హృదయంలో, పౌలు గారి హృదయంలో వాళ్ళు స్థానం సంపాదించుకున్నట్టు మనం కూడా సేవకుని హృదయంలో స్థానము సంపాదించుకున్నాం. సహకారం లేదు, శ్రమలు లేవు, ఎప్పుడు మన గురించే, మన ఎదుగుదల గురించే, మన కష్టాల గురించే, నష్టాల గురించే. ఎందుకు వస్తాయి కష్టాలు నష్టాలు? పోనీ వచ్చిన యాడికి తీసుకొని పోతే ఏం చేస్తే నీకైతే ఏం చేయవు కదా. నీకు ఎన్ని కష్టాలే రాని, నిత్య జీవం ఇచ్చే దేవుడు నీ పక్షాన ఉంది కదా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని అన్నాడు. హింసించిన వారిని నేనే ఈ లోకంలో ఉండగా వచ్చి ఓదారుస్తానన్నాడా? ఇక్కడ హింస పొందుతున్న వారికి పరలోకాన్ని జీవించాడు. అగో పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. పరలోకమే, ఈ లోకంలో సుఖం లేదని ఇందాక మనం పాట పాడాం. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో, పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో. ఇది నీ పోరాటం. ఏడుందా నీ సుఖం?
అన్ని పనికి వాళ్ళ బోధలు చెప్పుకుంటూ బోధలు ఎన్నుకుంటూ మనకు మనమే ఉప్పొంగుతూ తీరా యేసుక్రీస్తు రెండో రాకల్లో ప్రభు నీ నామమున దయ్యాలు వెలగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున స్వస్థత చేయలేదా, ఏందయ్యా మాకు పర్లకు చేయలేదా అని అంటే, నేను మిమ్మల్ని ఎన్నడూనో ఎరుగను. అక్రమం చేయవాళ్ళరా, మీరంతా అక్రమం రా. నా పేరు పెట్టుకుని అక్రమంగా సంపాదించుకోవడం, మేడలు మిద్దలు కట్టుకోవడం, ఏసీ కార్లలో తిరగడం, ఖరీదైన సూట్లు బంగ్లాలు వేసుకోవడం, 10 మంది 100 మందిని కాపలాగా పెట్టుకోవడం, అక్రమం చేయవాళ్ళరా. నా యొద్ద నుండి తొలగిపోండి. క్రీస్తు యేసునొద్ద ఉన్న వారికి నిత్య జీవం, ఆయన నుండి తొలగిపోయిన వారికి నిత్య నరకం. నా యొద్ద నుండి తొలగిపోండి, మీకు నువ్వు అపవాదికి వాని అంచాలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని గుండంలోనికి వారిని త్రోసివేస్తాను. కాబట్టి ప్రేమ దేవుని వల్ల పోరాటం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మీ సావాసం తండ్రితో కూడాను, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో కూడాను, పరిశుద్ధాత్మతో కూడా మీకు సావాసం ఉండాలంటే మీ జీవితంలో క్రీస్తుని గురించిన పోరాటం మీకుంది. ఆ పోరాటంలో కలిగే ఫలాలు ఏందో తెలుసా? నిందలు, అవమానాలు, ఆకలి దప్పులు, ఇంకెన్నైనా కలుగుతాయి. కానీ ఫలము మనకు ఇస్తానన్న వాడు మిమ్మల్ని, క్రీస్తు యేసు ప్రభు యొక్క సావాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు ఏమై ఉన్నాడు? నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం కష్టాలకి నష్టాలకి మనం భయపడొద్దు. మనల్ని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సావాసానికి పిలిచాడో ఆ పరమందున్న మన తండ్రి మనకు నమ్మదగిన వాడు. పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. అందును బట్టి నిరీక్షణ కలిగి మన నేత్రాలు ఈ లోకం వైపు కాదు, మన నేత్రాలను తెరిచి పైనున్న పరలోకాన్ని మనం చూడాలి. పైనున్న కానానికి మనం ప్రయాణమై వెళ్ళిపోవాలి. అందుకే ఒక భక్తుడు మంచి పాట రాస్తాడు. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో, ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో, నా శతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతున్నా, నా శతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతున్నా. అది ఆయన రాకడ కొరకు, ఆయన ఇయ్యబోయే శ్వాస కొరకు కనిపెట్టుకుని ఈ లోకంలో క్రీస్తు సువార్తను వ్యాప్తి చెందుటకు, ఆయన రాజ్యం విస్తరించుటకు కష్టపడేవాళ్ళు. కన్నీటిని, ఆకలి దప్పులు, శ్రమలను దిగమింగి రాజ్యమును కొరకు పాటుపడేవారే ఆ పరలోక రాజ్యమునకు. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేయడం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, ఈ యొక్క ఉన్నతమైన పిలుపును బట్టి, క్రీస్తు యేసు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి సాహసాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నాయన, క్రీస్తు యేసు సాహసంలో మమ్మల్ని పిలిచిన దేవ, నాయన, మొదటిగా పిలువబడినటువంటి అపోస్తులు ఎలాంటి జీవితం ఈ లోకంలో అనుభవించారో, ఎలాంటి జీవితం అనుభవిస్తే సాహసం కలిగి ఉంటాం, మేము కూడా అలాంటి జీవితం కలిగిన వారమై ఉండవలసినటువంటి మేము అనేక తప్పు బోధనలను బట్టి లోకం వైపు, లోకాశల వైపు తేరి చూస్తూ, మనుషులను ద్వేషిస్తూ, నాయన ఈ లోకంలో మేము ఆత్మీయులం అని చెప్పుకుంటూనే లోక సంబంధాలుగా జీవించే దౌర్భాగ్యపు బోధలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. అటు వాటి నుండి ఈ కొద్దిపాటి మందను రక్షించి, ఇదిగో నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు కనిపెట్టుకొని నిరీక్షణ, విశ్వాసం గలవారమై ఈ లోకయాత్రను ముగించుకుంటూ కృప చూపించండి. ఇదిగో నాయన నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు మా కొరకు కలువరి శిలువలో బలియాగముగా అర్పింపబడి తన శరీరమును రొట్టెగాను తన రక్తమును మరి ద్రాక్షరసం గాను పానీయం గాను మాకు మలిచి ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అటు పరిశుద్ధ బల్లాలోనికి మేము పాలు పొందనయ్యుండగా ఏ ఒక్కరు అవిధేయతతో కాక, అయోగ్యతతో కాక, యోగ్యత కలిగి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్పొందుటకు కృప చేసిన దోషములను బట్టి, అపరాధములను బట్టి, నీ వాక్యము తెలిసి తెలియక చేసినటువంటి అజ్ఞానమును బట్టి నాయన దయతో మమ్మల్ని క్షమించి, నీ సత్య సంబంధమైన వాక్యం మా మనోనేత్రములు వెలిగించి నీ రాజ్యము విస్తరించుకుంటకు నాయన మేము తగు రీతిగా నాయన ముందుకు సాగుటకు కృప చూపించండి. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తాం. యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.